ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అది ఎప్పుడు కూడా ఎన్నికలని పారదర్శకంగా నిర్వహించడం దాని బాధ్యత. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీకి అనుకూలంగానో లేకపోతే ప్రతిపక్షాలకి విరుద్ధంగానో చేయడం అన్నది ఎలక్షన్ కమిషన్ కనుక చేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం కూని అయిన తర్వాత ఇంత పెద్ద భారతదేశంలో వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి అన్నది మీరందరూ ఊహిస్తే కూడా భయం వేస్తుంది. మరి ఈరోజు అలాంటి పరిస్థితులకి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడతా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు కనుక జరిగితే ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం ఎవ్వరికి కూడా లేదు. ఈ కారణం చేత బలవంతంగానైనా కూడా కొంత ఓట్లు వారికి ఏవైతే పడవనుకుంటా ఉంటారో ఆ ఓట్లు అన్నీ కూడా కనుక తొలగించుకుంటే ఏదో ఒక రూపంగా మరలా అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప వాళ్ళ ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు. కింద నుంచి పైదాకా ముఖ్యమంత్రి గారి దాకా ఎక్కడా కూడా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకొని భ్రష్టు పట్టైనా సరే ఏదో ఒక విధంగా అధికారం రావాలే తప్ప ప్రజలు మాకు ఓట్లేసే పరిస్థితులు లేవు, సాధారణమైనటువంటి ఎన్నికలు జరిగితే అనే అభిప్రాయానికి వాళ్ళు రావడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇటీవల SIR అన్నది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల కమిషన్ అనేది నిర్వహిస్తూ ఉన్న క్రమంలో అనేక రాష్ట్రాల్లో కూడా కంప్లీట్ అయింది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గత నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా, ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహణ జరుగుతూ ఉంది. దీంట్లో ఏ రాజకీయ పార్టీ కూడా, అది ప్రభుత్వం కానీ లేదా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏ ఒక్క పార్టీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. కానీ వారు సహకారం కావాలంటే తీసుకోవచ్చు, వారు వెరిఫికేషన్ కోసం పక్కన ఉండొచ్చు. మేము BLAలను పెడతాం, ప్రభుత్వం BLOలను పెడుతుంది. BLOలు చేయాల్సిన పని వారే మొత్తం అంతా కూడా చేయాలి. మా BLAలు ఎంతవరకు అంటే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ప్రజలకు సౌకర్యంగా, ప్రజలకు ఏదన్నా అవసరమైనప్పుడు BLOతో కరస్పాండ్ అయ్యి వారు ఆ ప్రక్రియను సజావుగా సాగడానికి మాత్రమే మా BLAలు చేయాల్సినటువంటి పని ఉంటుంది. అంతేగాని BLAలు ఎక్కడా కూడా వారు డైరెక్ట్గా చేయాల్సిన పని ఎక్కడా కూడా ఉండదు, BLOలు మాత్రమే చేయాలి. అయితే ఈ క్రమంలో మంత్రి గారు ఈ నెల 22వ తారీఖున మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టి BLOలకి దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. ఏ విధంగా మీరు చేయాలా, ఏ విధంగా ఓటర్స్ని యాడ్ చేసుకోవాలా, ఏ విధంగా ఓటర్స్ని డిలీట్ చేయాలని సాక్షాత్తు మంత్రి గారే పక్కన కమిషనర్ని ఒక పక్క మేయర్, డిప్యూటీ మేయర్లను కూర్చోబెట్టుకొని వారందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, పూర్తిగా విరుద్ధం. మరి దీని మీద మేము 23వ తారీఖునే మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మేము కంప్లైంట్ చేసిన వెంటనే తర్వాత రోజున మున్సిపల్ కమిషనర్కి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా 14వ తేదీతో పూర్తి అయిపోతుంది. ఈ లోపల కమిషనర్ గారు మరిన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైతే మంత్రి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కానీ, అదేవిధంగా BLOలతో మీటింగ్ పెట్టి కానీ ఏం మాట్లాడారన్నది వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో కమిషనర్ గారు ఇంకొక అడుగు ముందుకేసి మంత్రి నారాయణ గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతూ టెలికాన్ఫరెన్స్లో BLAలు అంతా కూడా ఉన్నారు, ఆ దాంట్లో ITDP యాప్ను ఉపయోగించుకొని మేమంతా కూడా ప్రాసెస్ చేస్తా ఉన్నామని చెప్పి సాక్షాత్తు కమిషనర్ గారు, అంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు నేరుగా ITDP యాప్ అన్నది TDP పార్టీకి చెందినటువంటి ఒక యాప్. ఆ యాప్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే దాంట్లో వైసీపీ ఓటర్ ఎవరు, TDP ఓటర్ ఎవరు అన్నది వారు అంతా కూడా ఒక ఎంక్వైరీ చేసుకొని వారంతా కూడా దాంట్లో పొందుపరచుకోవడం కూడా జరిగింది. అలాంటి ITDP యాప్ అనేది చాలా బాగుంది, దాన్ని ఉపయోగించుకొని మేము ఈ ప్రాసెస్ని చేస్తా ఉన్నాం అని చెప్పి కమిషనర్ గారు మాట్లాడడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒక 30 సెకండ్స్ మీకు నేను అది వినిపిస్తాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.